హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తో అయితే మనం వీడియో చేయించింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మాత్రం చేయండి. ఈరోజు మాత్రం ట్రేడింగ్ మాత్రం ప్రతిరోజు మీరు ట్రేడింగ్ చేసేవాళ్ళు 6 months పేపర్ ట్రేడ్ చేసి ఉంటే ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది చేయండి. మీరు 6 months ఓపిక పట్టండి. ఆ ఓపిక మీకుంటే మాత్రం మీరు కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే మాత్రం మీ క్యాపిటల్ మాత్రం ఎంత ఉంటే అంత లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఆప్షన్స్లో 90% ట్రేడర్స్ మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 14,142 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,388 ఈ రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ దీన్ని తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన వ్యూని కన్ఫర్మ్ చేద్దాం. మనం ఆటో ఫిఫ్ట్ రిట్రేస్మెంట్ ఆటో ఫిఫ్ట్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని మనం యూజ్ చేసి ఆటో ఫిఫ్ట్ రిట్రేస్మెంట్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మాత్రం ఇక్కడ ఏమని చెప్తుంది అంటే డిప్లో ఏది బై చేసినా మీకు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తున్నాయి. మీరు డిప్లో కాల్ బై చేసినా పుట్టు బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే నేనైతే నా ఎస్టిమేషన్ నేనే ఏమనుకుంటున్నానంటే నేనైతే ఓన్లీ కాల్ సైడే నా వ్యూని మాత్రం చూస్తాను. నేను కాల్ మాత్రం నేను లోలా బై చేసి మాత్రం నా రిస్క్ రివార్డ్ మాత్రం చూస్తాను. నేనైతే కాల్ను మాత్రం స్ట్రాంగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని నా యొక్క ఒపీనియన్ ఇక్కడ ఇండికేటర్ ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా యాజ్ అలాగనే ఉంది. ఏదైతే డిప్లో బై చేసే వాళ్ళకు ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నెక్స్ట్ దీన్ని తీసేసి ఇక్కడ బౌలింగర్ బాండ్స్ని మాత్రం చూసి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని గీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రిమూవ్ అయితే చేసిన తర్వాత యాడ్ అయితే చేద్దాం. బౌలింగర్ బాండ్స్ని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసి మనమైతే మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడే ఉంటే మాత్రం బెటర్ అని చెప్పేసి దీనికి బిలో ఉంటే ఏది అంటే దీనికి బిలో ఉంటే మాత్రం ఓకే. ఇక మనకైతే తక్కువ జోన్లో ఉందండి. 49,226 రేంజ్ నుంచి వెళ్ళి 49,350 ఈ రేంజ్లో మాత్రం మీ ట్రేడింగ్ అనేది చేయకండి. ఈ రేంజ్లో ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దీనికి బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీనికి ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇది ఫండా. దీంతో అయితే మీరు ఎలాంటిగా దీన్ని చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే దీనికి 49,352 రేంజ్కి ఎబోవ్ ఉంటే మాత్రం సిఈ స్ట్రాంగ్, 49,226కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఇది అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు ట్రేడ్ తీసుకుంటారో మీ వ్యూ అనేది ఏంటనేది మాత్రం ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఇంకా ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు లాస్ అయినరా ప్రాఫిట్లో ఉండరా మాత్రం కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ రకంగా ఉంది. ఇంకో నిఫ్టీ కూడా మనం ఫర్దర్గా చూసి మనం వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. అందుగురించి మీరు కేర్ఫుల్గా ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూసుకున్నాను. నిఫ్టీలో కూడా మనం అయితే చూద్దాం బౌలింగర్ బాండ్స్తో. ఇక్కడ దీనికి బిలో వస్తే ఓకే 22,934 బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్, 22,991 రేంజ్కి ఎబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. దీని గురించి మీకు ఎలాంటి అవసరం లేదు. దీన్ని సింపుల్గా మీరు దీన్ని ఫాలో అయితే మాత్రం మీకు సరిపోతుంది. మీరు చూసుకోండి, 22,934 రేంజ్కి బిలో ఉంటే ఏది స్ట్రాంగ్, పిఈ స్ట్రాంగ్, 22,991కు ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.